ఔటర్ రింగ్ రోడ్డు నుండి రీజనల్ రింగ్ రోడ్డు చేరుకోవడానికి గ్రీన్‌ఫీల్డ్ రోడ్స్‌ను నిర్మించాలని మన రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే ఈ గ్రీన్‌ఫీల్డ్ రోడ్స్ సుమారు 216 కిలోమీటర్లను నిర్మించాలని మన తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే ఇప్పుడు ఈ గ్రీన్‌ఫీల్డ్ రోడ్స్ ఎక్కడి నుండి ఎక్కడికి ఎన్ని కిలోమీటర్లు ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ ఉపేందర్, ప్రాపర్టీ అడ్వైజర్. ఇప్పుడు మనము ఇక్కడ ఔటర్ రింగ్ రోడ్ మ్యాప్ను మరియు అదేవిధంగా రాబోయే రీజనల్ రింగ్ రోడ్ను చూస్తున్నాము. ఇక్కడ మీరు ఎగ్జిట్ నెంబర్ 2 అంటే కొల్లూరు నుండి పులిమామిడి వరకు సుమారు 27 కిలోమీటర్ల గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా ఎగ్జిట్ నెంబర్ 4 మీరు ఇక్కడ చూడవచ్చు. సుల్తాన్పూర్ నుండి అంగడిపేట వరకు అంటే రీజనల్ రింగ్ రోడ్ బార్డర్ అంగడిపేట వరకు సుమారు 24.7 కిలోమీటర్లు వచ్చే రహదారి వచ్చే ఛాన్స్ ఉంది. అదేవిధంగా ఎగ్జిట్ నెంబర్ 8 అంటే కీసర నుండి కోమటికుంట వరకు సుమారు 29 కిలోమీటర్లు ఉంది. 29 కిలోమీటర్లు వరకు మనకి గ్రీన్‌ఫీల్డ్ రహదారి రానుంది. అదేవిధంగా ఎగ్జిట్ నెంబర్ 10 ఇక్కడ మీరు చూడొచ్చు. ఎగ్జిట్ నెంబర్ 10 తారామతిపేట నుండి మనకి సుమారు 31 కిలోమీటర్లు ఎర్రంబల్లి వరకు అంటే రీజనల్ రింగ్ రోడ్ బార్డర్ వరకు తారామతిపేట నుండి ఎర్రంబెల్లి వరకు మనకి గ్రీన్‌ఫీల్డ్ రహదారి వచ్చే ఛాన్స్ ఉంది. అదేవిధంగా గ్రీన్‌ఫీల్డ్‌లో భాగంగా ఎగ్జిట్ నెంబర్ 13 రావిర్యాల నుండి ఇక్కడ మనం చూడొచ్చు. ఎగ్జిట్ నెంబర్ 13 మనం చూస్తున్నది. ఎగ్జిట్ నెంబర్ 13 నుండి రావిర్యాల నుండి ఆమన్గల్ వరకు సుమారు ఈ రోడ్డు అనేది 41 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంది. ఈ డిస్టెన్స్ వరకు గ్రీన్‌ఫీల్డ్ రహదారి నిర్మించాలని మన రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే ఈ ఎగ్జిట్ నెంబర్ 13 నుండి అంటే రావిర్యాల నుండి ఆమన్గల్ వెళ్ళే రోడ్డు వరకు చాలా ముఖ్యమైన రోడ్డుగా మారే అవకాశం ఉంది. ఈ రోడ్డు కూడా చాలా గేమ్ చేంజర్, రియల్ ఎస్టేట్‌లోనే గేమ్ చేంజర్ రోడ్డుగా మారే అవకాశం కూడా ఉంది. ఎందుకు ఈ విషయం చెప్తున్నాను అంటే ఈ రేడియల్ రోడ్డు ముఖ్యమైన గ్రామాలను కలుపుతూ వెళుతుంది. ఈ రేడియల్ రోడ్డు కొంగర్కలాన్, మనకి ఫిరోజ్‌గూడ, లేమూరు, తిమ్మాపూరు, రాచలూరు, ముఖ్యంగా మీర్ఖాన్‌పేట, ముచ్చెర్ల, కడ్తాల్ మీదుగా ఆమన్గల్‌కు అంటే రీజనల్ రింగ్ రోడ్ బార్డర్ వరకు ఈ రోడ్డు వెళ్తుంది. ఈ రోడ్డు గనక ఈ గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు గనక పూర్తి అయితే గనక నేను చెప్పిన ఈ గ్రామాల భౌతిక స్వరూపమే మారిపోయే అవకాశం ఉంది. అంతేకాకుండా ఈ రోడ్డు ద్వారా ఈ చుట్టుపక్కల రియల్ ఎస్టేట్ కూడా ఎంతో బూమింగ్‌లోకి వచ్చే ఛాన్స్ ఉంది. అది అంత ముఖ్యమైన రోడ్డుగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా మనకి పెద్ద గోల్కొండ ఎగ్జిట్ నెంబర్ 15 మనం ఇక్కడ చూడొచ్చు. ఎగ్జిట్ నెంబర్ 15 పెద్ద గోల్కొండ నుండి బూర్గుల, కేశంపేట, తలకొండపల్లి సుమారు ఇది ఒక 40 కిలోమీటర్ల వరకు వచ్చే ఛాన్స్ ఉంది. ఇక్కడ కూడా ఒక గ్రీన్‌ఫీల్డ్ రహదారి వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు నేను చెప్తున్న రోడ్స్ మొత్తము ఈ 6 గ్రీన్‌ఫీల్డ్ రోడ్స్ మొత్తము సుమారు 216 కిలోమీటర్ల దూరంలో వస్తున్నవి ఇవి. ఈ రోడ్స్ కనుక ఓఆర్ఆర్ నుండి రీజనల్ రింగ్ రోడ్ వరకు 100% కనెక్ట్ చేయగలిగితే ఓఆర్ఆర్ నుండి రీజనల్ రింగ్ రోడ్ వరకు వచ్చే గ్రామాల మొత్తం వాటి సిచ్యువేషన్ మారిపోయే అవకాశం ఉంది. ఈ రేడియల్ రోడ్ ఎక్కడెక్కడైతే వస్తుందో, ఎక్కడెక్కడైతే మార్కింగ్ అవుతుందో రేపు పొద్దున మీరు అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే కనుక మంచి బెనిఫిట్ వచ్చే ఛాన్స్ ఉంది. అదేవిధంగా ఇప్పుడు మనకి కడ్తాల్ మెయిన్ ఫ్యూచర్ సిటీ, గ్రీన్ సిటీ,
నెట్ జీరో సిటీ అని పిలువబడుతున్న ఫ్యూచర్ సిటీలో కర్తాల్కి ఆనుకునే వస్తుంది. కాబట్టి మీరు అక్కడ కూడా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే బాగుంటుంది. మీకు ఇంకా ఫర్దర్ ఏమైనా ఫ్యూచర్ అప్డేట్స్ ఏమైనా వస్తే కనుక మీకు నేను అప్డేట్ చేస్తాను.